బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆ దేశ ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ కోర్టు మరణ శిక్ష విధించింది. అయితే దీనికి కారణం గత ఏడాది బంగ్లాదేశ్ లో అల్లర్లు జరిగిన విషయం మీకు అందరికీ తెలిసిందే. సో ఆ టైంలో షేక్ హసీనా నిరసనకారులపై ఆర్మీతో కాల్పులకు దిగిందని, హెలికాప్టర్లతో దాడులు చేయించిందని, కనీసం వైద్యం కూడా చేయనీయకుండా చేసిందని, దీని వల్ల 1400 మంది చనిపోయారు. సో ఈ హింసకాండకు ఆమెని బాధ్యురాలను చేస్తూ ఆ దేశ కోర్టు మరణ శిక్ష విధించిందనమాట. అయితే ప్రస్తుతానికి షేక్ హసీనా ఢిల్లీలో ఎక్కడో తలదాచుకుంటున్నారు. కానీ ఆవిడ ఇండియాలోనే ఉన్నట్టు, ఇండియా ఆశ్రయం కల్పిస్తున్నట్టు ఎక్కడ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పలేదన్నమాట, చెప్పరు కూడా. అయితే ఈ తీర్పు మీద ఇండియా ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేసింది. పొరుగు దేశంగా బంగ్లాదేశ్ ప్రజల శ్రేయస్సు, ప్రజాస్వామ్యం, అక్కడ స్థిరత్వం కోసం ఇండియా కట్టుబడి ఉంటుంది. ఆ లక్ష్యం చేరుకునేందుకు బంగ్లాదేశ్ కి సహకరిస్తామని చెప్పి స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఈ స్టేట్మెంట్ ప్రకారంగా చూసుకుంటే ఇండియా మాక్సిమం హసీనాని బంగ్లాదేశ్ కి అప్పగించరు. ఒకవేళ అప్పగించాల్సి వస్తే మాత్రం మా దేశంలో ఆవిడ లేదురా బాబు, ఎక్కడుందో మీరే ఎత్తుకొని పోయి అరెస్ట్ చేసుకోండి అని చెప్పేస్తారనమాట. ఎందుకంటే ఒకవేళ అప్పగించేశారు అనుకోండి, అంతర్జాతీయ పరంగా విమర్శలు వస్తాయి. ఆవిడ మరణానికి ఇండియానే కారణం అన్నట్టు మాట్లాడతారనమాట. అప్పుడు పరువు పోయేది ఇండియాకే కదా. సో అందుకే మాక్సిమం ఆవిడ ఇక్కడ లేనే లేదన్నట్టు చెప్పేస్తారనమాట. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.